మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ప్రియ దైవజనమా, మన చుట్టూ ఉన్నవారు మనము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పటికీ ఈ లోకానుసారమైన క్రియలలో పాలిభాగస్థులు కావాలని మనలను బలవంతము చేస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో మన జీవితంలో రుచి చూడవలసి వస్తుంది. వారితో ఉన్న సాన్నిహిత్యమును బట్టి కావచ్చు, వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి కావచ్చు, కాదనలేక దేవునికి వ్యతిరేకమైన క్రియలలో పాలుపంపులు పంచుకొనడానికి మనము ముందుకు వెళ్తూ ఉండే సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ వాక్యము ఏమి సెలవిస్తూ ఉంది అంటే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని మనము ఖండించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఆ క్రియలు మేము చేయదగినవి కావు అని మనము ధైర్యముగా ఖండించే వారముగా ఉండాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని వాక్యము సెలవిస్తూ ఉంది. వారు పాపంలోనే జీవిస్తూ పాపము నుండి విడిపింపబడలేదు కాబట్టి ఆ క్రియలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ నీవు ఎప్పుడైతే యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడే నీ పాపము నుండి నీవు విడిపింపబడ్డావు. మరలా ఆ పాపపు క్రియల్లో పాలిభాగస్థులు కావాలనే ఆశ నీలో కలగకూడదు. అది ఎవరి కోసమైనా కానీ నీవు ఆ వైపు నీ అడుగులు వేయకూడదు. ఆనాడు హవ్వ సర్పము యొక్క కుయుక్తిచే మోసపరచబడి దేవుని ఆజ్ఞను మీరి కొన్ని పండ్లు తిని తనతో పాటు తన భర్త అయిన ఆదాముకు ఇచ్చినప్పుడు ఆదాము ఆమె చేసిన పనిని ఖండించకుండా తీసుకొని తిన్నాడు. ఈనాడు మనలో కూడా అనేక మంది పాపమని తెలిసి ఇతరుల ప్రేరేపణ వలన ఆయా విషయాలలో దేవునికి విరోధముగా ప్రవర్తించడానికి సాహసిస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, కానీ లేవియకాండం 19వ అధ్యాయం 7వ వచనం ఏమి చెప్తుందో తెలుసా? నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. అవును, నలుగురితో పాటు మనము తప్పేముంది అనే మాటలకు తలవంచుతూ ఉంటాము. కానీ నలుగురితో పాటు నడిచేలా దేవుడు మనలను ఎన్నుకోలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, తన కొరకు ప్రతిష్ఠితమైన జనముగా, తన సొత్తైన ప్రజగా జీవించడానికి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనలను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అందుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం భక్తిహీనుల త్రోవను మనము చేరకూడదు. చూడండి, యోబు భార్య యోబును ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని పలికినప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతావేంటి అని యోబు తన భార్యను ఖండించినట్లుగా చూస్తాము. అవును ప్రియ దైవజనమా, దేవునికి విరోధముగా ఏమి చేయవలసి వచ్చినా ఆ రీతిగా చేసే విధంగా మన చుట్టూ ఉన్నవారు మనలను ప్రేరేపిస్తున్నా కానీ యోబు వలె ఖండించే వారముగా ఉండాలి. అంతేకాని ఆదాము వలె తల వంచుకొని పాపములో పాలిభాగస్థులై పోకూడదు. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలుచుకున్న దేవుణ్ణి వెంబడించే బిడ్డలముగా నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకుండా ప్రాచీన స్వభావమునంతటిని విడిచిపెట్టి క్రీస్తునందు నవీన స్వభావమును ధరించుకొని మన చుట్టూ ఉన్న వారి ఎదుట సాక్షులుగా నిలబడి క్రీస్తు సన్నిధి కాంతిని వారికి మన ద్వారా ప్రసరింప చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నిన్ను వెంబడిస్తున్నామన్న పేరు మాత్రమే కలిగి
నాయన విడిచిపెట్టిన పితృపారంపర్యాచారములన్నిటినీ ఆచరిస్తూ వ్యర్థమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో ఇంకా ఎంతమంది పాలి భాగస్థులుగా ఉండి ఈ వాక్యము వింటూ ఉన్నారో అట్టి వారి హృదయములలో మీరు నూతన కార్యము జరిగించండి. నూతన సృష్టిగా మార్చి నీ కొరకు నమ్మకముగా జీవించే కృపను, ఇతరులు పాపమునకు పాపపు క్రియలకు నీకు విరోధమైన క్రియలకు ప్రేరేపించినప్పుడు ఖండించగలిగిన ఆత్మజ్ఞానమును దయచేయమని నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.